Hi guys, welcome to my vlog. So first of all, 400 subscribers దాటారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఈ వ్లాగ్లో నా కెమెరా సెటప్, నా కెమెరా యాక్సెసరీస్, నేను బైక్ నడిపించేటప్పుడు ఎలా కెమెరా సెటప్ చేస్తానో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. సో గైస్ లెట్స్ స్టార్ట్. సో గైస్ దిస్ ఇస్ మై బ్యాగ్. దీంట్లో నా కెమెరా, మైక్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇవి చిన్న పౌచెస్. దీంట్లో Insta360 X4 ఉంటుంది. అండ్ దీంట్లో నా మైక్ పెడతాను. ఇంత పెద్ద బ్యాగ్ క్యారీ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఈ రెండు మెయింటైన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ బ్యాగ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. యా, సో Insta360 X4 కెమెరా, Insta360 Go 3, Insta360 X4 ది క్యాప్ కవర్, ఒక చిన్న ట్రైపాడ్, ఇది గింబల్ది. ఓకే, ఇక్కడేమో Insta360 X4 ది ఎక్స్ట్రా లెన్స్ గార్డులు ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద DJI Mic 2. మన దగ్గర Insta360 X4 కోసం ఒక మెమరీ కార్డ్ కూడా ఉంది, ఎక్స్ట్రా మెమరీ కార్డ్. 256 GB మెమరీ కార్డ్ ఆల్రెడీ నా Insta360 X4లో ఉంది. అది కాకుండా ఒక స్పేర్ మెమరీ కార్డ్ అనేది తీసి పెట్టాను, చూడండి. ఫోకస్ యా, ఎక్స్ట్రీమ్ ప్రో 256 GB A2 వీటతి. సో ఇలాంటి మెమరీ కార్డ్సే జనరల్గా మన ఈ కెమెరాస్కి వాడాలి, 8K రికార్డింగ్ చేసే కెమెరాస్కి వాడాలి. సో అందుకనే ఈ మెమరీ కార్డ్ వాడతాను. ఇప్పుడు ఈ జిప్లో ఏముందో చూద్దాం. ఓకే యా, సో చూడండి గైస్, ఈ జిప్ నుంచి ఈ సామాన్లన్నీ బయటికి తీసాము. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ కవర్. దీంట్లో మన కెమెరా, ఎస్పెషలీ Insta360 X4 కెమెరాని అటాచ్ చేయడానికి కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం దీనికి ఉంది. హెల్మెట్ అటాచ్మెంట్ నుంచి మన ఈ నెక్స్ట్ ట్రైపాడ్ అటాచ్మెంట్ వరకు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇదేమో మైక్ 2 కోసం ఆక్స్ వైర్. ఇది ఫోన్ని వీటికి ట్రైపాడ్కి అటాచ్ చేయడానికి ఇది ఫోన్ సపోర్ట్. ఓకే, ఇది యాజ్ యూజువల్ A to C USB. Insta360 Go 3 కెమెరాకి లాకెట్ విత్ దిస్ ఇంక్లినేషన్ సపోర్ట్. ఇది కూడా Insta360 Go 3ది మౌంట్ అటాచ్మెంట్. ఓకే, సో ఈ యాక్సెసరీస్ దీంట్లో ఉంటాయి. కెమెరా అటాచ్మెంట్స్ మ్యాటర్స్ వచ్చేసరికి చూడండి, ఇది ట్రైపాడ్ విత్ ఎక్స్టెన్షన్, దగ్గర ఒక 4 feet వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇది గొరిల్లా ట్రైపాడ్. ఇది మన చిన్న యూజర్స్కి వాడుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఫేమస్ 157 cm లాంగ్ Insta360 X4 అటాచ్మెంట్. ఇది మీకు తెలిసే కదా, చాలాసార్లు వాడాను. ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, మనం ఒకసారి ఫుల్ స్ట్రెచ్ చేశాక ఇది 157 cmకి స్ట్రెచ్ అవుతుంది. ఇంత మంచి యాంగిల్ వస్తుంది కెమెరాది. ఇది Insta360 X4కి మనం ఇది అటాచ్ చేసి వీడియో రికార్డింగ్ చేయొచ్చు. సో మీకు తెలుసు కదా, ఇది ఇన్విజిబుల్ స్టిక్ ఉంటుంది. ఎందుకంటే వీడియో స్నిచ్చింగ్లో ఈ స్టిక్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది ఆ మూమెంట్. సో ప్రస్తుతానికి DJI Mic 2 గురించి మాట్లాడదాం. సో ఇలా ఉంటుంది టోటల్ సెటప్. ఇదేమో రిసీవర్ అండ్ ఈ రెండు వచ్చేసి ట్రాన్స్మిటర్లు. ఈ ట్రాన్స్మిటర్కి మనం ఇక్కడ ఈ కవర్ అనేది యాడ్ చేయొచ్చు, చూపిస్తాను చూడండి. విండ్ మఫ్ అంటారు దీన్ని. దీనివల్ల చాలా విండ్ అనేది కవర్ అయిపోతుంది, రిడక్షన్ అయిపోతుంది. అది కాకుండా మనం ఇక్కడ ఇంకా సెట్టింగ్ దీంట్లో చేంజ్ చేయాలంటే ఈ మన వాయిస్ ఇన్పుట్ అవుట్పుట్ని దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఒక సెకండ్ ఫోకస్ చేస్తాను. యా, చూడండి, డైరెక్ట్ రిసీవర్లోనే మనము వాయిస్ అనేది మన dB మైనస్ చేసుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే పర్టికులర్ ట్రాన్స్మిటర్ నుంచి వచ్చే dBని కూడా మైనస్ ప్లస్ చేసుకోవచ్చు. ఇది నేను ట్రాన్స్మిటర్ 1ని -12లో పెడతాను అండ్ ట్రాన్స్మిటర్ 2ని -6లో పెడతాను. ఇది ఎందుకు పెడతానో నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో ఈ బాక్స్లో మనకి ఇంకా 2 చిన్న అటాచ్మెంట్లు వస్తాయి. అదేంటంటే లైట్నింగ్ కేబుల్, లైట్నింగ్ USB ఇదేమో ఐఫోన్స్కి, అండ్ USB-C ఇదేమో
మన నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి. సో దీన్ని ఎట్లా అటాచ్ చేస్తారంటే వెనకాల ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని డైరెక్ట్గా దీంట్లో ఇలా పెట్టి ఇలా ఇన్సర్ట్ చేస్తారు. అండ్ ఈ రిసీవర్ని డైరెక్ట్గా మన ఫోన్కి అటాచ్ చేసి ఈ మైక్స్ ద్వారా ఇన్పుట్ని ఫోన్లో రిసీవ్ చేసుకోవచ్చు. ఈ బ్లూటూత్ డివైస్ని సెపరేట్గా కూడా మనము ఈ ట్రాన్స్మిటర్ని బ్లూటూత్ ద్వారా మన ఫోన్తో కనెక్ట్ చేసి చేయొచ్చు. కానీ ఈ రిసీవర్కి వచ్చే బెనిఫిట్స్ ఆ మూమెంట్ రాదు. డిఫాల్ట్ సెట్టింగే ఉంటుంది, మనం సెట్టింగ్స్ చేంజ్ చేయలేము. అండ్ నేను 1 వీక్ అయ్యింది ఇది వాడి. ఈ రిసీవర్తో సెట్టింగ్స్ అనేది చాలా 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 మచ్ బెటర్ కంపేర్డ్ టు ద సింగిల్ ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనాలిటీతో అటాచ్ అయినప్పుడే మనకి రికార్డింగ్ ఇంకా క్లారిటీగా వస్తుంది. అంతేకాకుండా మనకి సెపరేట్గా రికార్డ్ ఆప్షన్ కూడా ఇచ్చేది. ఇది ప్రెస్ చేస్తాను చూడండి రెడ్ కలర్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇట్ సిమ్స్ 8 hours రికార్డింగ్ వరకు మనకి ఇస్తుంది. అండ్ సేమ్ విత్ దిస్ వన్. ఇప్పుడు దీన్ని కూడా రికార్డింగ్ ఇక్కడ ఆన్ చేస్తాను. సో ఎలా వస్తుంది చూడండి రెండిటికి 2 సెపరేట్గా రికార్డ్ చేసుకుంటున్నాయి. అండ్ రికార్డ్ అవుతున్నట్టు ఇక్కడ ట్రాన్స్మిటర్లో చూపిస్తుంది. అండ్ లక్కీగా మనకి కావాల్సిన సెట్టింగ్స్లోనే రికార్డ్ అవుతుంది, డిఫాల్ట్ కాదు. బ్లూటూత్తో కనెక్ట్ చేస్తేనే ప్రాబ్లం, వేరాజ్ బ్లూటూత్తో కనెక్ట్ చేయకపోతే మన సెట్టింగ్స్ మనం ఎట్లయితే అనుకున్నామో అలానే వర్క్ అవుతుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను నా రిసీవర్ని ఫోన్కి అటాచ్ చేసి DJI Mic 2ని నా షోల్డర్ దగ్గర అటాచ్ చేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయలేదు. సౌండ్ ఇప్పుడు ఎలా వస్తుందో చెప్పండి. అండ్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుందో చెప్పండి. మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏమైనా చిన్నగా పాతగా వస్తుండేనా, ఇప్పుడు డిఫరెన్స్ ఎలా ఉందో ఆ 2 టాలీ చేయండి. ఫస్ట్ సెటప్ అనేది నేను చేసేది నా హెల్మెట్లో. ఓకే, సో హెల్మెట్లో మైక్ నేను ఎలా పెడతానో నేను చూపిస్తాను. సో గాయ్స్, ఫస్ట్ హెల్మెట్ సెటప్ ఎట్లా చేస్తానంటే, ఈ మైక్స్ వెనకాల మనకి 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా. ఇదొక మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ని తీస్తాను, పక్కన పెడతాను. ఈ మైక్ ఉంది కదా, దీన్ని ఎగ్జాక్ట్గా హెల్మెట్ లోపల ఇక్కడ పెట్టి ఈ మ్యాగ్నెట్ని రివర్స్ చేసి ఇక్కడ పెట్టేస్తాను. అయిపోయి ఇది ఇప్పుడు గట్టిగా ఉంటుంది, ఇది కల్లదు. ఓకే, నా రెండో మైక్ని ఓకే ఈ కవర్ లోపల పెట్టేసి దీన్ని క్లోజ్ చేసి ఎగ్జాక్ట్గా నా బండి ఎగ్జాస్ట్ వెనకాలన్న నా ఈ చిన్న బ్యాగ్లో దీన్ని పెట్టేసి దీన్ని ఇట్లా క్లోజ్ చేసేస్తాను. సో ఇలా క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ ఒక మైక్, హెల్మెట్లో ఒక మైక్. Insta360 X4 కెమెరాని ఈ బైక్ మౌంట్కి ఇక్కడ అటాచ్ చేస్తాను. Done. సో గైస్, దిస్ ఇస్ మై టోటల్ సెటప్. నా కెమెరా సెటప్ నుంచి నా మోటో బ్లాగ్ సెటప్ వరకు నేను మీకు పూర్తిగా చూపించాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.